వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే పలు ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే. సీఎం రేవంత్ రెడ్డితో కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణ. వేములవాడలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. శివకేశవులకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వేములవాడలో 4 ఏళ్ల చిన్నారి అద్విత మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. రామగుండం సింగరేణి బొగ్గుగనిలో గుండెపోటుతో కార్మికుడి మృతి. ఆందోళన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కరీంనగర్ కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. 3200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందని తెలిపారు. వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి తీర ప్రాంతం లేదని, అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని, సీఎం రేవంత్ రెడ్డితో కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించి తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులకు భూమి పూజ చేశారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులకు గత ప్రభుత్వం మాదిరిగానే ఏ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, కావలసినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాధాన్యత గల వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే రైల్వే లైన్ కొత్తపల్లి మనోహరాబాద్ అని తెలిపారు. 2027లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అంతకంటే ముందే పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. హసన్ పర్తి టు కరీంనగర్ రైల్వే లైన్ పనులు త్వరలో చేపడతామని తెలిపారు. ఇక తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని అనుమానం కలుగుతుందన్నారు. గతంలో రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబంపై కసి ఉండేదని, చేతగాని ముఖ్యమంత్రి లొట్టపీస్ కేసు అంటే స్పందన లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉందన్నారు. అరెస్టు చేస్తారా చేయరా అనేది డౌటేనని చెప్పారు. మాటిమాటికి కడిగిన ముత్యంలా బయటికి వస్తామంటున్నారని, కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన తర్వాతనే మాట్లాడాలన్నారు. కేబినెట్ అనుమతి లేకుండా కోట్లాది రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావని ప్రశ్నించారు. స్వలాభాన్ని ఆశించే ఈ కార్ రేస్ నిర్వహించి 700 కోట్ల రూపాయలు కాజేయాలని చూశారని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో కేసీఆర్ కుటుంబంపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి పోయి కప్పం ముట్టజెప్పడంతోనే లొట్టపీస్ అయిందన్నారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టపీస్ అని, బీఆర్ఎస్ అవినీతి బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు ఒక కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి. అయితే ఇద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు నిజం అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంటి?
ఏదో ఉన్న విద్య మధ్యన నన్ను చూడండి అన్న చూడండి ఇక చూడండి అచ్చలేదు పీకేలేదు అలా అరెస్ట్ చేస్తారా వచ్చారో డౌట్ ఎప్పటికి లొట్టపీచు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళ చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకుడు ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి బీఆర్ఎస్ పార్టీ శ్రీలకు విజ్ఞప్తి చేస్తాను మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓడిపోతలేడు ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదని ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు ఆ విషయంలో జైలు పోతాడు అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు ముద్రపడితే ఫ్యూచర్లో నేను కూడా అవినీతి పడి సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జరగ కడిగిన ముచ్చలక బయటకు వస్తాం కడిగిన ముచ్చలక బయటకు వచ్చాక మాట్లాడు ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించినావు ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 నుంచే అధికారులు దర్శనాలకు అనుమతించారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే దర్శనం కల్పించారు. శుక్రవారం తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అన్నయ్య పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామనాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబా వెంకన్న దర్శనానికి వచ్చారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ, సతీమణి వసుంధర, సుహాసిని తదితరులు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారు. జగిత్యాలలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల అర్బన్ మండలం అంబారీపేట్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను, వారి సతీమణి రాధిక దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటలో 13 లక్షల నిధులతో బస్తీ దవాఖానా నిర్మాణానికి భూమి పూజ చేశారు. 3 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 36వ వార్డులో టీయూఎఫ్ఐడిసి నిధులు, 20 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ స్లాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండి భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు కరీంనగర్ జిల్లాలో కన్నుల పండుగగా జరిగాయి. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడి గోవింద నామస్మరణతో మారుమోగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ గోవింద నామస్మరణలతో ఆలయాలన్నీ మారుమోగాయి. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, చిగురుమామిడి మండలం సుందరగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో నోములలో పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. కరీంనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ధర్మ దర్శనానికి కిలోమీటర్, ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, 500 రూపాయల దర్శనం క్యూలైన్ అర మీటర్ వరకు సాగింది. భక్తులు ఇబ్బంది పడకుండా నగర ఏసీపీ వెంకటస్వామి ఆధ్వర్యంలో 1 టౌన్, 2 టౌన్ సిఐలు కోటేశ్వర్, సృజన్ రెడ్డి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం నుండి రాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రైతుడైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మార్కెట్ రోడ్ యందు వెంకటేశ్వర దేవాలయం ఉదయం 3 గంటల నుండి స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైనది. నిన్న సాయంత్రము 6 గంటలకు బలపంచాభిషేకము, 1,00,000 పుష్పార్చన, 1,00,000 తులసార్చన కార్యక్రమం 10 గంటల వరకు జరిగింది. ఉదయం ఆరాధన అయిపోయిన తర్వాత ఉత్తరద్వార దర్శన పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఉత్తరద్వార దర్శనం దగ్గర పెట్టారు. 3 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి అంటారు, ప్లస్ వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉత్తరద్వార దర్శనం. వేములవాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండవలా జరిగాయి. అంబారి వాహనంపై ఊరేగిన స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శివకేశవులకు నిలయమైన రాజన్న ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. సుప్రభాత సేవానంతరం స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రంగురంగుల పూలతో అలంకరించిన అంబారీ వాహనంపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనామ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించారు. దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో వినోద్ రెడ్డిలతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ధర్మపురి, కొండగట్టు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు ఆలయార్చకులు మహా క్షీరాభిషేకం నిర్వహించి తెల్లవారుజామున 5 గంటల నుంచి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివార్లను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణతో పాటు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల ముగ్గులతో, పూలతో ఆలయ అధికారులు అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఎడతెరిపి లేకుండా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు తెలిపారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు కల్వకుంట్ల రమ్యారావు తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తన చిన్న కుమారుడు నితీష్తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు రమ్య పేర్కొన్నారు. కదలాపూర్ మండలంలోని దూంపేట గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. కదలాపూర్ మండలం దూంపేట గ్రామంలో దూంపేటాచల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడలో 4 ఏళ్ల చిన్నారి అద్విత మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 3 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడలో 4 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ కు చెందిన 3 మహిళలను అరెస్ట్ చేసి చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. సిరిసిల్లలో ఈరోజు ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించి మిస్సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో గత నెల 23న 4 ఏళ్ల చిన్నారి అద్విత అదృశ్యమైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన తల్లి లాస్య మతిస్థిమితం సరిగా లేక 4 ఏళ్ల చిన్నారితో వేములవాడకు చేరింది. అక్కడ తల్లి పరిస్థితిని చూసి చిన్నారిని మహబూబాబాద్ కి చెందిన నరసమ్మ, ఉప్పలమ్మ, అంజమ్మ గమనించి పాపను ఎత్తుకెళ్లారు. తల్లికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో, పాప గురించి సరిగా చెప్పలేకపోవడంతో పాప మేనమామ డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 7 బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గాలించగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఉప సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో 3 మహిళలను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం 3 మహిళలను రిమాండ్కు తరలించామని, పోలీస్ కస్టడీకి తీసుకుని గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో విచారిస్తామని తెలిపారు. పాప ఆమె పేరు అద్వైత. ఈమె కొంత 3 లేడీస్ వచ్చి కిడ్నాపింగ్ చేశారు. దీనికి ఇన్ఫర్మేషన్ మనకి 30th డిసెంబర్ వచ్చింది. ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది, అంటే 1 మంత్ నుండి అక్కడే ఉంటుంది. దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు. దానికి కొంచెం డిలే అయింది. దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము, సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ 7 టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్, సీసీటీవీ కెమెరాస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేసాము. ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి. సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము. ఆ
కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి, ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అతి పురాతన దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవానంతరం స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించినట్లు ఆలయ ఈవో విక్రమ్ తెలిపారు. రామగుండం బొగ్గు గనిలో గుండెపోటుతో కార్మికుడు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. సింగరేణిలో రక్షణ కరువైందని, ప్రమాదాలు జరిగినప్పుడే కంటి తుడుపు చర్యలు చేపడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజన్ 2వ గనిలో గుండెపోటుతో కోల్ కట్టర్ కార్మికుడు నరేష్ మృతి చెందాడు. విధుల్లో ఉన్న నరేష్ హార్ట్ స్ట్రోక్కు గురికాగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతి చెందినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న నరేష్ను సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సిన యాజమాన్యం గనుల వద్ద అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. పని స్థలాల్లో ఫస్ట్ ఎయిడ్ రూమ్స్తో పాటు సిబ్బంది అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా పనిచేయడం లేదన్నారు. మానవ తప్పిదంతోనే నరేష్ మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్తో పాటు హెచ్ఎంఎస్ ప్రతినిధి రియాజ్ అహ్మద్, బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సౌకర్యాల కల్పనలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. మస్టర్ పడిన కార్మికుడు పని స్థలంలో ఏ కారణం చేతనైనా మృతి చెందితే ప్రమాదంగా గుర్తించి కుటుంబానికి యాక్సిడెంట్ బెనిఫిట్ అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం అధికారులు కార్మికులకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. ఈరోజు గొల్లపల్లి నరేష్ మొదటి షిఫ్ట్కు హాజరై అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీసు లేకపోవడం మూలాన అంబులెన్స్ త్వరితగతిన వస్తే ఇలా కార్మికుడు మనకు బ్రతికుండేటువంటి వాడు. ఇంత నిర్లక్ష్యం చేయడం మూలాన ఇలా నరేష్ చనిపోవడం జరిగింది. ఈ యొక్క మరణాన్ని యాక్సిడెంటల్ డెత్గా సింగరేణి యాజమాన్యం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో ప్రతి మైన్ మీద, ప్రతి ఒక్క ఓసీల మీద అంబులెన్స్ సౌకర్యం పెట్టాలనేటువంటి ఇది కూడా జీవో ఉండే. మరి వీళ్లకు చట్టాలను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ముందస్తుగా సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బాలికలు రంగురంగుల ముగ్గులు వేస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మా పాఠశాలలో బాలికలు అన్నింట్లోనూ ముందు ఉంటూ ఈరోజు రంగురంగుల ముగ్గులు వేస్తూ పలువురు బహుమతులను అందుకున్నారని హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్ రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. తెల్లవారుజాము నుంచే పలు ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే. సీఎం రేవంత్ రెడ్డితో కేసీఆర్ కుటుంబానికి అంతర్గత ఒప్పందం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణ. వేములవాడలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. శివకేశవులకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. వేములవాడలో 4 ఏళ్ల చిన్నారి అద్విత మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. రామగుండం సింగరేణి బొగ్గు గనిలో గుండెపోటుతో కార్మికుడి మృతి. ఆందోళన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కరీంనగర్ కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.